అడిగాలి పొద్దుగాల పెండ తీయకపోవడం వల్ల ఇట్లనే ఉన్నది ఫ్రెండ్స్. పాలు అధికంగా ఇస్తాయి ఈ సూపర్ నేచర్ గడ్డి ద్వారా. ఇది దగ్గర దగ్గర ఒక 10 feet హైట్ పెరుగుతుంది. హైట్ పెరిగినప్పుడు మనం చాప్ కట్టరు ఉంటే మంచిగా అలా కట్ చేసి మంచిగా చిన్న చిన్న పీసులు లెక్క అయి మనకు బర్రెలు వేస్టేజ్ చేయాయి. మేము మాకు చాప్ కట్టర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చాప్ కట్టర్ ఉంటే అంత అలా వేస్తే మంచిగా చిన్న చిన్న పీస్ లెక్క అయ్యి అలా పోస్తే మంచిగా తినడం, అటు ఇటు విసరడం జరగదు. ఈ పెద్ద పెద్దగా ఉండేసరికి అటు ఇటు విసరడం వల్ల చాలా వేస్టేజ్ అవుతుంది. ఎంతో కష్టపడి కోసుకొని వచ్చి వేస్తే అవి కాలినప్పుడు, దోమలినప్పుడు, ఎవరైనా అత్తాలను చూసుడుకో అటు ఇటు మెడలు ఊపడం వల్ల చాలా కాళ్ళ కింద పడి పెండ అంటడం వల్ల అవి మళ్ళీ తినలేకపోతున్నాయి ఫ్రెండ్స్. సో కొంచెం డైరీ ఫామ్ పెట్టేటప్పుడు చాప్ కట్టరు తీసుకుంటేనే మంచిది. సొప్ప కూడా టేస్ట్ ఉంటుంది వాటికి. మనం కనుక ఒక మటన్, చికెన్ ఎంత టేస్టీగా అయితే తింటామో బర్రెలు కూడా సూపర్ నేపిని కానీ అంత తినడానికి ఇష్టపడతాయి. ఇక ఇదివరకు అయితే మేము సూపర్ నేపియర్ గడ్డి తక్కువ వేసుకొని ఒక 5 years బ్యాక్ చాలా ఇబ్బంది పడ్డాం మేము. చేనులల్లో, పత్తి చేనులల్లో, మొక్కజొన్న చేనులలోకి పోయి పత్తిలాడి అడిగి గడ్డి కోసుకొని వచ్చి వేసేది.
అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండద్దు అని మళ్ళా ఇయర్ నవంబర్లో తీసుకున్నాం. ఎందుకంటే ముందే మేము జూన్లో ఈ సొప్పను నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సొప్పను నాటి దగ్గర జూన్లో నాటినాం. ఇక అంతకుముందు మా దగ్గర విత్తనానికి ఫ్రెండ్ తీసుకుపోయిండు. మళ్ళీ మేము అతని దగ్గర నుంచి వెళ్ళి మళ్ళా తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసి 2 ఇంచులు 2 గణెలు ఉండాలి పెట్టేటప్పుడు. ఎట్లానంటే చూపెడతా ఫ్రెండ్స్. నిన్న ఎక్స్ట్రా ఉంటే కట్ చేసాం. ఈ టైప్లా ఉండాలి ఫ్రెండ్స్. 1 లేదా 2 ఇలా ఉండడం వల్ల త్వరగా ఎన్నుకుంటుంది. ఒక పీస్ కూడా కట్ చేయవచ్చు, కానీ చాలా పోగుంటలు పోతాయి. 2 ఉంటే ఇట్లా గణెలు ఉంటే మనకు తొందరగా ఎన్నుకుంటుంది. ఇక మనకు డౌట్ ఉండదు. బొయ్యలు తోలుకోవాలి. మేము ఈ విధంగా బొయ్యలు తోలుకున్నాం. ఆ బొయ్యలకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మేము జూన్లో నాటుకున్నది నవంబర్ వరకు దగ్గర ఒక 10 నుంచి వెళ్ళి 12-13 ఫీట్ల దాకా హైట్ పెరిగింది పుత్తకొచ్చి. అప్పుడు అలా మాకు వచ్చిన స్టార్టింగ్లో లేట్గా వచ్చిన, కానీ నెల రోజులన్నా కంప్లీట్ చేసింది బిట్టునంత బర్రెలు. అప్పుడు వరిగడ్డి లేదు, పక్కన సొప్పలేదు అడిషనల్గా. ఇక మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక రికామ్ పోసుడు చేసుడు బర్రెలకు. ఎందుకంటే పాల దిగుబడి పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము పచ్చిగడ్డిని ఎక్కువ రోజు డైలా మొత్తం పచ్చిగడ్డి. ఇప్పుడు కూడా మేము రెగ్యులర్గా పచ్చిగడ్డినే వాడుతున్నాం. ఇక 40 కట్టలు 50 కట్టలు గడ్డి కట్టలు చుట్టించుకున్నాం. ఇక అవి ఒక 10 కట్టల దాకా ఉడవచ్చు. ఇక మొక్కజొన్న సొప్ప అందిన కాంచి వెళ్ళి ఇక ఈ సూపర్ నేపియర్ గడ్డిను మొక్కజొన్న కొసలు ఇక ఇవే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ బర్రెలకు వేస్తున్నాం. ఇటీవల పాలు అధికంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాట్ కూడా నేను ఒక 15 లీటర్స్ దాకా కేంద్రానికి విజయ డైరీకి పోస్తాను. మళ్ళీ మనకు ఫ్యాట్ 7.5 8 హైయెస్ట్గా నాకు నిన్న 8 వచ్చింది. ఫ్యాట్ 8 ఫ్యాట్ వచ్చింది. ఇక అందరూ కొంతమంది వరిగడ్డి వేస్తేనే ఫ్యాట్ వస్తుంది, పచ్చిగడ్డి వేయడం వల్ల ఫ్యాట్ తక్కువ వస్తుంది అని అంటారు. కానీ సూపర్ నేపియర్ను మొక్కజొన్న సొప్ప కొసల వల్ల ఫ్యాట్ కూడా అధికంగా వస్తుంది. పాలు కూడా అధికంగా ఇవ్వడం జరుగుతుంది బర్రెలు. ఇలాంటి సొప్ప ఫ్రెండ్స్ మీరు బర్రెలు తెచ్చేయడానికి ముందే ఒక 2 నెలలు ప్రిపరేషన్గా 2 నెలలు ముందే సొప్ప నాటుకోవడం మంచిది. ఈ సొప్ప నాటుకోవడం వల్ల పాలు అధికంగా ఇస్తాయి. మీరు చూస్తారు, గమనిస్తారు. ఆ సూపర్ నేపియర్ గడ్డి అంటేనే ఒక మటన్ చికెన్ లాగా బర్రెల. కానీ అలాంటి గడ్డి ఎన్నిసార్లు కోసుకున్నా కానీ మనకు అంత ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ కటింగ్లో కట్ చేసినామంటే సెకండ్ కటింగ్ ఇంకా ఫస్ట్ కటింగ్ కంటే సెకండ్ కటింగ్ ఎక్కువ వస్తుంది. సెకండ్ కటింగ్ కోసినామంటే ఇది సెకండ్ కటింగ్ అయిపోయింది. ఈ కుదురు ఈ సెకండ్ కటింగ్ అయిపోయింది. ఈ థర్డ్ కటింగ్ ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఒక కుదురు అప్పుడు ఒక 3-4 పిలకలు వచ్చినాయి ఫస్ట్ కటింగ్లో. ఇప్పుడు మనకు ఎంత పిలకలు వచ్చేసినాయి. మనకు మినిమం 1 2 3 కుదుర్లు వస్తే మనకు ఒక బర్రెకు సరిపోతుంది. ఇప్పుడు ఇంత సొప్ప మనకు పెరగడం వల్ల మనకు ఒక మినిమం ఒక పొద్దు ఒక 3-4 కుదుర్లు వస్తే ఒక బర్రెకు మినిమం సరిపోతుంది. అలాంటి రైతుకు ఒక వరంగా భావించవచ్చు సూపర్ నేపియర్. వరమే ఇది. లేకపోతే ఇది
రైతులకు దొరకకపోతే చాలా ఇబ్బంది పడు గడ్డికి. సూపర్ నేపియర్ అంత రైతుకు ఎంతో లాభాన్ని, ఈ టైంను, శ్రమను తగ్గిస్తుంది సూపర్ నేపియర్ లేకపోతే ఇది వరకు గింజల సొప్ప లాంటిది ఉండే. గింజల సొప్ప అది ఏమైనా ఇక్కడ ఉన్నది. ఇది గింజల సొప్ప, ఇది గింజల సొప్ప ఫ్రెండ్స్. ఈ గింజల సొప్ప అనేది ఇది ఈ టైప్లో ఉంటుంది. ఇది కోస్తా అంటే పైకి వస్తుంటుంది, ఇక మళ్ళీ ఇది బాణాల లెక్క ఎండిపోయి ఈ కత్తు లెక్క కోసుకపోతాయి. ఇది చాలా డేంజర్. ఇది కోసేటప్పుడు కాళ్ళు నష్టప్పుడు అయినా ఇది కుచ్చుకోపోవడం జరుగుతుంది. అదే ఇది అయితేను ఇది పట్టుకునే మనకు కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, పుచ్చిపోతుంది. ఇది తొక్కితే వంగుతుంది, అది వంగదు ఫ్రెండ్స్. ఇది కుచ్చుకుపోతుంది. ఇది గడ్డి కూడా ఎదిగి రాదు. దీనికి మసిపోయిన టైప్లా వస్తుంటుంది. ఇక ఇది ఎంత కోసినా మోపు కాదు. ఇప్పుడు ఇది చెరుకు టైప్లా ఉండడం వల్ల ఉంటుంది. ఇంత లాగుతోని వచ్చే గనెలు ఈ బర్రెలు ఇష్టంగా తింటాయి. అది మనం వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సూపర్ నేపియర్ వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. బర్రెలు కమ్ముకు వస్తాయి మంచిగా తొందరగా. మనం ఏదైనా పని ఉన్నప్పుడు ఆ గాడి ఉంటే గాడి రెండా రింపుకొని కడి చేసుకొని పోయినాం అనుకో ఫ్రెండ్స్, సాయంత్రం దాకా అవసరం లేదు, కొంచెం ఎక్కువ కడి చేసి పెట్టుకుంటే. అలాంటి రైతుకు వెన్నుదన్నుగా ఉంటుంది సూపర్ నేపియర్ గడ్డి. సూపర్ నేపియర్ లేని టైంలో మేము ఎక్కడెక్కడనో చేనులల్లో బతలాడి పత్తి చేనులలో లేకపోతే పత్తి గడికి రాకుండా అని చెప్పేసి అని తిట్టిన రోజులు ఉండేది. అలాంటిది ఈ సూపర్ నేపియర్ లేకపోతే బర్రెలను చేయలేకపోతుంది. ఎకరం అంతా నాటుకున్నాం అనుకో, 10 బర్రెలకు ఎకరం అంతా నాటుకుంటే సమృద్ధిగా ఉంటుంది. వరిగడ్డి కొరత లేకున్నా వరిగడ్డి మామూలుగా వేసుకున్నా సరిపోతుంది. ఫ్రెండ్స్. ఒక పూట నైట్ పూట వేసుకున్నా సరిపోతుంది. వీటి వల్ల పెండ కూడా గట్టిగానే పెడుతుంది. మెత్తపెండ పెడతలేదు ఫ్రెండ్స్. ఇక ఇది కోసేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ చేసుకున్నామంటే మన చేతులు కోసుకోకపోతే ఇవి అంత షార్ప్నెస్ ఉంటాయి. వీటి గుణం ఇంత షార్ప్నెస్గా ఉండడం వల్ల ఇవి కోసుకోపోతే కత్తుల లెక్క టైప్లోనే కోసుకోపోతాయి. ఆకులు ముఖానికి, చెంపల పొంటి, మెడల పొంటి కోసుకోపోవడం జరుగుతుంది. అందుకు వీటిని కోసేటప్పుడు మనం తగు జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక కత్తి కంటే పదునైనది ఫ్రెండ్స్. అందుకు వీటిని ఎంత జాగ్రత్తలు పాటించే కోయడం మంచిది ఫ్రెండ్స్. ఈ సూపర్ నేపియర్ మాకు స్టార్టింగ్లో అప్పుడు ముదిరిపోయిన సొప్ప అప్పుడు ఆ సొప్పను కట్ చేసేటప్పుడు కోసేటప్పుడు బాగా కోసుకుందండి. చేతులు, అరిచేతులల్లా, ఏళ్ళ మధ్యలల్లా కోసుడు రక్తాలు వెళ్ళేది ఫ్రెండ్స్. అంత ముదిరింది. ఇప్పుడు ఇది కొంచెం తక్కువ ఉన్నదని చెప్పేసి అని కూడా మనం ఈడున్నది. దీన్ని కోసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, పొడుగు చేతలు అంగేసుకున్నది. పొడుగు చేతులు అంగేసుకొని తలకాయ చుట్టూ తువ్వాల కట్టుకోవడం, అలా కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గడ్డి కోసేటప్పుడు ఇలా
కొయ్యాలి ఫ్రెండ్స్. ఇట్లా కట్టుకొని చేతులు కట్టుకొని కొయ్యడం వల్ల మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. తగు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఎటు పడితే ముక్కు మూచాన్ని చూడకుండా కోసేస్తూ ఉంటుంది ఆకు. ఈ సూపర్ నేపియర్ రైతులకు ఎంతైనా వరం. ఈ గడ్డి ఎంతో పాల ఉత్పత్తికి, రైతుకు శ్రమ నుండి చాలా వెసులుబాటును కల్పిస్తుంది రైతుకు. అందువల్ల సూపర్ నేపియర్ బర్రెలు తెచ్చే ముందు ఒక 2 నెలల ముందే నాటుకోవడం రైతుకు శ్రేష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. తెచ్చిన గడ్డి వేసినాం ఫ్రెండ్స్. నీళ్ళు పెట్టినాం, పెండ తీసేసినాం, సూపర్ నేపియర్ గడ్డి కోసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. వేసినాం, బట్లకు వేయడం జరిగింది. బట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత సొప్ప తిన్నా, మొక్కజొన్న పసలు తిన్నా కానీ సూపర్ నేపియర్ ఎంత ఇష్టంగా, ఎంత తింటున్నాయో చూడండి ఫ్రెండ్స్. సూపర్ నేపియర్ అంటే ఇది. సూపర్ నేపియర్ పవర్. మనం తినడం ఇష్టమైన కూరతోని ఎంత ఇష్టంగా తింటాం అన్నట్టు ఈ సూపర్ నేపియర్ అంటే అంత ఇష్టంగా బరువు తింటాయి ఫ్రెండ్స్. డైరీ ఫామ్ పెడదాం అనుకున్న వాళ్ళు మొదలు సూపర్ నేపియర్ ఎంత ఎక్కువ అంత నాటుకుంటే అంత మంచిది. నాటుకోవడం వల్ల మనకు వరిగడ్డిని అధిగమించవచ్చు దీని ద్వారా. ఇప్పుడు కొనాలంటే ఒక కట్ట 40 రూపాయలు, ట్రాన్స్పోర్ట్తో 40-80 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఒక కట్ట. ఆ వర్షం పడ్డదంటే ఎలుకలు పక్కలు చేసినాయంటే వరిగడ్డి కట్టలు కథం. అలా ఇబ్బంది జరుగుతుంది వరిగడ్డి. ఇదే పచ్చిగడ్డి అనుకో ఫ్రెండ్స్, సూపర్ నేపియర్ అయితే షాప్ కట్టర్ వేసుకున్నామంటే ముదిరింది తీసుకొచ్చి మిషన్లో పట్టినామంటే మంచి చిన్న చిన్న పీసులు లెక్కాయి. అవి మంచిగా దానాలు బుక్కినట్టే బుక్కుతాయి. ఒక్కసారి గాడి రింపి పెట్టినామంటే ఇక ఒక రోజు సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక రోజు గాడి ఒక 3 బర్లకు 4 బర్లకు సరిపోయేంత పోసి పట్టి పోసినామంటే అధికంగా తింటాయి. కడుపు నిండా తినడం జరుగుతుంది. ఎంత కమ్ముగా తింటే రైతుకు అంత మంచిది. అవి తినడం వల్ల అధిక పాల ఉత్పత్తిని ఇస్తుంది. వీడియోలు తిన్నాయి ఫ్రెండ్స్, నెవరేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సూపర్ నేపియర్ గడ్డి గురించి చెప్పడం జరిగింది. అవి మొక్కజొన్న కొసలనే నిడిచిపెట్టినాయి కానీ సూపర్ నిడిచిపెట్టినాయి కానీ సూపర్ నేపియర్ నిడిచిపెట్టాయి. ఇవి అంతా మంచిగా తినడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.